ఏమండి, భోజనానికి రండి. జీకే, చూసావా అక్కెంత యాక్టివ్గా ఉందో? ఎందుకంటావు? నాకు మాత్రం ఏం తెలుసు, తనే రివీల్ చేస్తుందిగా, అప్పుడిద్దరం తెలుసుకుందాం. నాకు మాత్రం భోజనం తర్వాత నీ లైఫ్ డీయాక్టివేట్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఎవరినైనా అక్క యముడి దగ్గరికి పార్సిల్ చేసేటప్పుడు ఇంతే హుషారుగా ఉంటుంది. అందుకే డౌట్ వస్తుంది. నిన్ను వెదవా, నోట్లోంచి ఒక్క మంచి మాట రాదట్రా నీకు? నువ్వు టెన్షన్ పడి లేనిపోని డౌట్స్ క్రియేట్ చేసి శాంభవికి దొరికిపోయేటట్టు చేయకు. ఆ శారద గురించి ఏ టాపిక్ ఎత్తినా సరే ఏమీ తెలియనట్టుగా మాట్లాడు, లేదంటే నేను నిన్ను యముడి దగ్గరికి పంపిస్తాను. సరే సరే, నువ్వేం టెన్షన్ అవ్వకు. ఏమండి, రండి. పద. రండి, కూర్చోండి. శాంభవి, ఏంటండి? చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. చూస్తుంటే వంట కూడా స్వయంగా నీ చేతులతో నువ్వే చేసినట్టున్నావు. ఏంటి విశేషం? మీరు నా మీద ఎంతో ప్రేమ చూపిస్తారు. ప్రతి క్షణం నా కోసం చాలా కేర్ తీసుకుంటున్నారు. అందుకే ఈరోజు నా చేతులతో నేనే వంట చేసి పెట్టాలనిపించింది. కాబట్టి స్వయంగా నేనే వంట చేశానండి. తిని ఎలా ఉందో చెప్పండి. తినండి. నువ్వు వంట చేస్తే రుచి చెప్పడానికి తినేదాకా ఎందుకు శాంభవి? తినకుండా కూడా చెప్పేయచ్చు. ఆ ఐటమ్స్ చూస్తుంటేనే స్వర్గానికి అడుగు దూరంలో ఉన్నట్టుంది. మీరు మీ పొగడ్తలోను. ముందు తిని చెప్పండి. అల్లుడు గారికి నువ్వంటే చాలా ఇష్టం కదా శాంభవి. నిన్ను బాధ పెట్టకూడదని ఎలా ఉన్నా బాగుందనే చెప్తారు. అలా కాదులే మావయ్య గారు, శాంభవి చేతి వంట ఎప్పుడు తిన్నా అదొక అదృష్టంగా భావిస్తాను నేను. మీరు మరీను తినండి. నువ్వేంటి జీకే, నేను కూడా అంతే. అక్క ఎప్పుడు తన చేత్తో వంట చేస్తుందా, ఎప్పుడు తిందామా అని తహతహలాడిపోతూ ఉంటాను. తినండి. వావ్, శాంభవి టేస్ట్ అదిరిపోయింది. థ్యాంక్స్ అండి. ఏమండి, ఇందాక వంట చేస్తుంటే సడన్ గా ఎందుకో శారద గుర్తొచ్చిందండి. ఆ హుషారు చూస్తేనే డౌట్ వచ్చింది. ఇంకా టాపిక్ స్టార్ట్ చేయలేదేంటా అనుకున్నాను, స్టార్ట్ చేసేసింది.
అయిపోయావు జీకే. అక్క ప్లాన్ చేసి వంట చేసింది. తినడం ఆపేశారేంటండి? తినండి. ప్రేమగా వంట చేసావు శాంభవి, ఆప్యాయంగా వడ్డించావు. కరెక్ట్గా ముద్ద గొంతు దిగక ముందే ఇప్పుడు లేని మనిషి పేరు చెప్పావు. ఎలా తినమంటావు శాంభవి? మీకు నా మీద మనసులో ఇష్టం ఉండాలి, అంతేగాని ఇష్టం లేని మనిషి పేరెత్తితే తినకుండా నోరు కట్టేసుకోవడం ఎందుకండి? శారద నాకొక అక్కలా ఉండేది. వంటలు చాలా బాగా చేసేది. సడన్గా తను వెళ్ళిపోయినప్పటి నుంచి ఏదో లోటుగా అనిపించి మీకు చెప్పానంతే. ఏమండి, ఏంటండి చేయి కడిగేసుకుంటున్నారు? నీ మనసులో ఉన్న అనుమానాన్ని కూడా కడిగేయాలి. పద. ఏమండి, ఏమండి, ఎక్కడికండి? ఏమండి, శాంభవి, ప్రేమ ఉన్న చోట అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ అనుమానం ఉండకూడదు. నీ మీద నాకు ప్రేమ కాదు, నువ్వే నా ప్రాణం శాంభవి. ఈ ప్రపంచంలో నాకు ఏదైనా నీ తర్వాతే. నువ్వు చూపించే ప్రేమలో కొంచెం తగ్గితేనే నేను తట్టుకోలేను. అలాంటిది నా మీద నువ్వు అనుమానం పెట్టుకుంటే ఎలా తట్టుకోగలను? ఎలా బ్రతకగలను? ఏం మాట్లాడుతున్నారండి? నాకు శారదికి మధ్య ఏదో సంబంధం ఉందని నువ్వు డౌట్ పడుతున్నావని నాకు అర్థమైంది శాంభవి. అందుకే దేవుడు ముందుకు తీసుకొచ్చి నిన్ను నించోబెట్టాను. ఇప్పుడే ఈ దేవుడి ముందే నా దేవత కోసం ప్రమాణం చేసి మా మధ్య ఎలాంటి సంబంధం లేదని నిరూపిస్తాను చూడు. అయ్యో, ఏమండి? ఏం చేస్తున్నారు? మరేం చేయమంటావు శాంభవి? ఎవరి కోసం మీరు ప్రమాణం చేయడం ఏంటి? ఏమీ అక్కర్లేదు. అయినా నేను మిమ్మల్ని అనుమానించటం లేదు. మీరెందుకు అలా ఊహించుకుంటున్నారు? నీ ప్రవర్తన నాకు అలా అనిపించింది. అలాంటిదేమీ లేదండి. చూడు శాంభవి, నన్ను అనుమానించనప్పుడు నన్ను నమ్ముతున్నట్టే లెక్క కదా.